ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే చిలుక ఉండేది. అది చెట్లపై, నదులపై, పూలతోటలపై ఎగురుతూ స్వేచ్ఛగా జీవించేది. ఒకరోజు చిట్టి ఒక ఇంటి కిటికీ దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉండగా లోపల పంజరంలో బంధింపబడ్డ మరో చిలుకలను చూసింది. ఆ చిలుకలకు మంచి పండ్లు, ఆహారం, ఆట వస్తువులు ఉన్నా ముఖంలో చిరునవ్వులేదు. చిట్టి ప్రతి చిలుకను అడిగింది, "నువ్వెందుకు బయటకి ఎగరవు?" పంజరంలో ఉన్న చిలుక మెల్లగా చెప్పింది, "నా యజమాని నన్ను ప్రేమిస్తాడు, కాని విడిచిపెట్టాడు. నాకు అన్నీ ఉన్నాయి, కాని స్వేచ్ఛ లేదు." చిట్టి మృదువుగా చెప్పింది, "గింజలు మీరే సంపాదించుకొని తినండి. ప్రకృతిని చూడండి, ఎంత అందంగా ఉందో. స్వేచ్ఛే నిజమైన ధనం." అని అది ప్రతిరోజు వచ్చి అడవులు, వర్షాలు, రంగుల ఆకాశాల కథలు చెప్పేది. పంజరంలో ఉన్న చిలుకలు ఆ కథలు వింటూ ఎగరాలనే కలలు కనేవి. ఒకరోజు చిట్టి విచారంగా కూర్చుండి ప్రే చేసింది. ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆమె మృదువుగా అడిగింది. చిట్టి చెప్పింది, "నా ఫ్రెండ్స్ కేజ్లో నుండి ఎలాగైనా విడిపించు" అని. ఓకే అని చెప్పి దేవత అదృశ్యమైనది. ఆ రోజు రాత్రి భారీ గాలి వాన వచ్చింది. డోర్, కిటికీ తెరుచుకుంది. పంజరం విరిగిపోయింది. చిట్టి ఉత్సాహంగా అంది, "ఎగురు, మీకోసం ఆకాశం ఎదురు చూస్తోంది." చిన్నగా వణుకుతూ చిలుకలు రెక్కలు వెప్పి ఆకాశంలోకి ఎగిరాయి. గాలిలో తేలుతూ వాన చినుకులను తాకుతూ ఆనందంగా స్వేచ్ఛగా నవ్వుతూ సూర్యుడివైపు ఎగిరారు. ఈ కథ నీతి, మనము సంపాదించుకొని ఇతరులపై ఆధారపడకుండా బ్రతకడం అందానికంటే మిన్న. ఇదే నిజమైన స్వేచ్ఛ, నిజమైన ఆనందం.